ప్రసాద్ అలాగే డ్రైవర్ నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి నిద్రమత్తే ప్రధాన కారణంగా తెలుస్తుంది. చనిపోయిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో డిఎస్పీలుగా పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. సరిగ్గా హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్కు డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తుంది. ఘటనపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు మృత్యువాత పడడంతో ఒక్కసారిగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ విషణ వదనాలతో ఉంది. ప్రస్తుతం ఎస్ మా కొలీగ్ సురేష్ జాయిన్ అవుతున్నారు స్పాట్ నుంచి. సురేష్, ఒకసారిగా ఖైతాపురం దగ్గర జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను కోల్పోయిన పరిస్థితి, అలాగే మరొక ఏఎస్పీ కూడా తీవ్రంగా గాయపడి క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? గాయపడ్డ ఏఎస్పీ పరిస్థితి ఎట్లా ఉంది? అలాగే అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు దీన్ని ఏ రకంగా ప్రాథమిక కారణాన్ని నిర్ధారించారు పోలీసులు? నిద్రమత్తే కారణమా లేక వేరే ఏదైనా రీజన్ ఉంటుందా? మీకు ఆ స్పాట్లో మీ అబ్జర్వేషన్లో ఏం తేలింది? పోలీసులు ఏం చెప్తున్నారు? 4 గంటలకి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖైతాపురం డివైడర్ వద్ద ఒక్కసారిగా విజయవాడ నుండి ఇటు హైదరాబాద్ వచ్చే వైపు డివైడర్ ఎక్కేసి రోడ్డు వైపు ఇవతల వైపు వెహికల్ రావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆ స్పాట్లోనే ఇద్దరు డిఎస్పీలు చనిపోవడం జరిగింది. ఒక అడిషనల్ ఎస్పీ తీవ్రంగా గాయపడ్డాడు, డ్రైవర్ కూడా గాయపడ్డాడు. వీరిద్దరిని కూడా కామ్నీ హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వెహికల్ ఇది. ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారు. ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండడంతో ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉంటారు. ముందు భాగం అంతా కూడా నుజ్జుగా మారిపోయిన పరిస్థితి. లోపల హెయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సీట్ బెల్ట్ పెట్టుకునే ప్రయాణం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ సీట్ బెల్ట్ కూడా తీసి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీని బయటికి తీసిన పరిస్థితి కనబడుతుంది. లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ ప్రమాద తీవ్రత ఎదురుగా లారీ వచ్చి ఢీకొట్టడంతో లోపల తీవ్రత పెరిగింది. లోపల ఉన్న ఇద్దరు డిఎస్పీలు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ డ్రైవర్ తీవ్ర గాయాలు కావడంతో వారిని కామినీ హాస్పిటల్ ఎల్బీ నగర్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటెలిజెన్స్లో చక్రధర్, అదేవిధంగా మిగతా డిఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కూడా పనిచేస్తున్నారు. చక్రధర్ చాలా షార్ప్ షూటర్ కూడా ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేసిన సమయంలో ఆయనకి చాలా మంచి పేరు ఉందని చెప్పేసి కూడా ఆయన బ్యాచ్మెంట్లు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది పోలీస్ అధికారులు కూడా అంటే నిద్రమత్తులో ఇక్కడికి రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. చాలామంది వస్తున్నారు. ఒకసారి మాట్లాడదామా? ఆయన చక్రధర్ కానీ మిగతా బ్యాచ్మెంట్ డిఎస్పీలు ఉన్నారు. ఒకసారి చెప్పండి సార్, ఎట్లా మీతో ఉన్న అనుబంధం ఏంది వాళ్ళకి? అసలు మీతో పాటు ఎట్లుండే వాళ్ళని? చక్రధర్ అండ్ శాంతారాం ఇరువురు కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా సంవత్సరాలు సిటీ సెక్యూరిటీలో పనిచేశారు. ఇరువురు కూడా బీడీ టీమ్ ఎక్స్పర్ట్స్. జరగడం చాలా దురదృష్టకరం. చక్రధర్ అయితే చిన్న పిల్లలు ఇరువురు కూడా. వాళ్ళ అమ్మాయి, రెండో అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా మాకు కలుస్తుండేవాళ్ళు. ఆంధ్రా నుంచి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలాసార్లు కలుస్తున్నటువంటి జరగడం చాలా దురదృష్టకరమైనది. చక్రధర్ చాలా షార్ప్ షూటర్ కూడా అని చెప్తున్నారు. ఫైరింగ్లో చాలా నైపుణ్యం ఉన్న అధికారి అంటున్నారు కదా. వీళ్ళు ఇరువురు కూడా చాలాసార్లు డ్యూటీ మీట్లో పాల్గొని పథకాలు సాధించడం జరిగింది. ఇరువురు కూడా యాంటీ బాంబు స్క్వాడ్లో ఎక్స్పర్ట్స్. ఇరువురు కూడా చార్మినార్లో ఒక బాంబుని నిర్వీర్యం చేశాడు చక్రధర్ గతంలో అని చెప్తున్నారు. అప్పుడు అయితే చక్రధర్ కానీ మిగతా అధికారులు నలుగురు కూడా మొత్తం వెహికల్లో వస్తున్నారు. ఒకసారి విజయవాడ హైవేని పరిశీలిస్తే ఇటు విజయవాడ నుండి హైదరాబాద్కు వచ్చే రహదారి ఇది. ఇక్కడ ఖైతాపురం స్టేజీ వద్ద ఇక్కడ పూర్తిగా ఏదైతే మనం చూస్తున్నటువంటి డివైడర్ ఉందో ఆ డివైడర్కి ఇక్కడ ఒక కర్వ్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే విజయవాడ వెహికల్స్ అన్నీ కూడా నేను ఒకసారి మధ్యలోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. రోడ్డు మీద రద్దీ ఎక్కువ ఉంది. నిన్న తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది స్థానికులు చెప్తున్నారు. ఏదైతే డివైడర్ ఉందో ఇది 10 ఫీట్ల డివైడర్ అటు జరిగి ఉండడము, విజయవాడ నుండి వచ్చేవారికి కనిపించకపోవడము, ఇక్కడ ఎలాంటి రోడ్డు మార్కు కూడా అంటే ఇక్కడ డివైడర్ ఉన్నట్టు అటు నుండి వచ్చేవారికి ఎలాంటి సిగ్నల్ కూడా ఇక్కడ కనిపించని పరిస్థితి. దీంతోనే స్ట్రెయిట్గా వచ్చేవాళ్ళు డివైడర్ పైకి ఎక్కేయడంతో పూర్తిగా మనం ఒకసారి విజయవాడ రహదారి చూస్తే అక్కడ 10 ఫీట్ల వరకు డివైడర్ అటు లెఫ్ట్ జరిగి ఉంది.
ఇలా స్ట్రేట్గా వచ్చేసి డైరెక్ట్గా ఇటు హైదరాబాద్ నుండి ఉండే డివైడర్ ఏదైతే ఉందో ఈ డివైడర్ పైకి వెహికల్ ఎక్కేయడం, ఆ తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళే వైపు రావడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడం, ఆ తర్వాత ప్రమాద తీవ్రత పెరగడంతో ఇద్దరు డిఎస్పీలు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ డ్రైవర్ ఆయన ఇద్దరు కూడా కామినేని హాస్పిటల్లో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రతిరోజు ఉదయం ఇక్కడ ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. దాదాపు విజయవాడ నుండి వచ్చే లైన్ ఇది, ఏదైతే లైన్ కనబడుతుందో ఈ లైన్ నుండి స్ట్రేట్గా వెళ్ళాలి, కానీ అక్కడ 10 ఫీట్ల కరువు ఉంది. కానీ ఆ యూటర్న్ తీసుకునే ముందు నేషనల్ హైవేలలో ఇలానే ఉంటుంది, కానీ ఆ యూటర్న్ దగ్గర సరైన సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కానీ సిగ్నల్ పనిచేయడం లేదు. ఇక్కడ ఎలాంటి మార్కు కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ కొంతమంది అధికారులు ఆ డివైడర్ని పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి డివైడర్ అదే. ఆ డివైడర్ దగ్గర ఎలాంటి మార్క్ కనబడకపోవడంతోనే ఒక్కసారిగా ఆ వెహికల్ అంతా కూడా డివైడర్ పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే వైపు వెహికల్ వెళ్ళిపోవడం, అటు నుండి వెహికల్ స్పీడ్గా రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఒక్క ప్రమాదం కాదు, రోజు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు కానీ కార్లు కానీ నిద్రమత్తులో తెల్లవారుజామున ఇక్కడ ఎలాంటి సూచిక లేకపోవడంతో ఈ డివైడర్ ఎక్కేసి దాదాపు 100 మీటర్ల వరకు కూడా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఇటు సంబంధించిన అధికారులు ఈ డివైడర్ పైన చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వేయాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ హైవే అయ్యింది, చాలా 4 లైన్ల రోడ్ ఉంది కాబట్టి 120 స్పీడ్లో వెహికల్స్ వెళ్తుంటాయి. రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయినా లేదంటే ఫ్లైఓవర్ అయినా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇదైతే కైతపురంకి సంబంధించిన గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం అయితే ఇంకా రోడ్డు సరిగా కనిపించకపోవడం మనం చూడొచ్చు. క్రషర్కి సంబంధించిన రాళ్ళు కూడా పూర్తిగా ఈ రోడ్డు పైనే ఉన్నాయి. ఈ రోడ్డు రాళ్లతోని కూడా ఈ ప్రమాదం జరుగుతుంది. చుట్టుపక్కల క్రషర్స్ ఉండడంతో ఆ లారీలన్నీ ఇటు నుండి వెళ్ళడంతో ఈ రాళ్ళన్నీ రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోడ్డు ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి పూర్తిగా ఇలా ఒక ఎస్ఐ చనిపోయాడు, కోనసీమ జిల్లాకు చెందిన ఎస్ఐ, మరొక కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ 2 పోలీసు ఉన్నతాధికారులు ఏపీకి చెందిన వాళ్ళు చనిపోయారు. వరుస ఘటనలో పోలీస్ శాఖ కూడా చాలా మందిని కోల్పోతుంది. అంటే అతివేగము నిద్రమత్తే కారణమా ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడానికి? ప్రాథమికంగా ఏం నిర్ధారించారు? దీనికి సంబంధించి పోలీసు అధికారులు కానీ ఆర్టీ అధికారులు కానీ అక్కడ ఏమైనా స్పందిస్తున్నారా? అంటే కారణం ఏమై ఉంటుందని చెప్తున్నారు ప్రాథమికంగా? అంటే విజయవాడ హైవే మీద కొన్ని చోట్ల ఫ్లైఓవర్ కట్టాల్సి ఉండే, కట్టలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి వర్క్ అని చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఇలాంటి చిన్న చిన్న గ్రామాల దగ్గర యూటర్న్స్ దగ్గర ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిని గుర్తించి అధికారులు సరైన లైట్ మార్క్ ఏర్పాటు చేస్తే అట్నుండి వచ్చే వెహికల్స్కి ఇక్కడ లైట్ కనబడితే ఇక్కడ ఒక డివైడర్ ఉన్నది, ఇక్కడ నెమ్మదిగా వెళ్ళాలి అని తెలుస్తుంది. కాకపోతే అదే స్పీడ్తోని ఇలాగే వచ్చేసి ఇటు మొత్తం ఆ డివైడర్ ఎక్కేయడంతో ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. అయితే గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పూర్తి చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డు డివైడర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఇక మీద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. 2 డిఎస్పీలు ఈ ప్రమాదంలో చనిపోవడం ఏపీ పోలీస్ శాఖకు కూడా తీరని లోటు. వాళ్ళు మంచి ఆఫీసర్లు, నైపుణ్యం కలిగిన అధికారులు అని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారు, ఇంటెలిజెన్స్కి సంబంధించి పనిచేస్తున్నారు వాళ్ళు. ఏపీ ఇంటెలిజెన్స్లో పనిచేసి రోజు ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండడంతో ఎవ్రీ వీకెండ్కి ఇక్కడికి వచ్చి చూస్తారు. ఒకసారి హైవే వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఎలాంటి మార్క్ లేదు కదా, మీరు చూడలేదా ఎప్పుడు? నిన్నే తీసారు, అది మేము కాదు సార్, వేరే వాళ్ళు. నేషనల్ హైవే అథారిటీ కదా? మేము కాదు సార్, వేరే వాళ్ళు వస్తారు. మేము ఇప్పుడు వచ్చినాం, అది ఇప్పుడు తెస్తారు. ఇక్కడ ఏం లేదు కదా అసలు, ఎప్పుడో ప్రమాదాలు జరుగుతాయి అంటున్నారు. మనము హైవే వాళ్ళు వచ్చారు ఒకసారి, ఇది నేషనల్ హైవేకి సంబంధించి. ఇక్కడ ప్రమాద సూచికలు లేవు, ఇప్పుడు తీసుకొని వచ్చి పెడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎమర్జెన్సీ నేషనల్ హైవేకి సంబంధించిన వెహికల్ వచ్చింది. ఇక్కడ ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పేసి తరచూ గ్రామస్తులు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి పంతంగి అధికారులకి సమాచారం ఇచ్చాము, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు 2 పోలీస్ అధికారుల ప్రాణాలు పోవడానికి కూడా ఈ హైవే అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే
టోల్ నిర్వహణలో ఉంటుంది. ప్రతి టోల్ విజయవాడకు వెళ్ళే వరకు 4 టోల్ గేట్లు ఉంటాయి. ఆ టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత కొన్ని నెలల నుంచి ఇదే పరిస్థితి. ఇక్కడ ఒక లైట్ కానీ ఒక దిమ్మె కానీ ఏదన్నా ఇక్కడ ఒక డివైడర్ ఉందని చెప్పేసి తెలవడానికి ఒక మార్క్ ఉండుంటే ఇన్ని ప్రమాదాలు జరిగి ఉండవని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా హైవే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కావచ్చు, ఇటు టోల్ గేట్ సిబ్బంది అయినా ఇక్కడ సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదం ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇక మీద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు గ్రామస్తులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో విషన్న వదనాలు నెలకొన్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ప్రస్తుతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మా కొలీగ్ సురేష్ ఇప్పటిదాకా ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఎస్, ఒకసారి ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. స్కార్పియో పూర్తిగా దెబ్బతింది. ఖైతాపూర్ వద్ద జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా 2 పోలీసు ఉన్నతాధికారులు స్పాట్లోనే చనిపోయారు. అలాగే మరొక పోలీసు ఉన్నతాధికారి ప్రస్తుతం గాయపడి విషమ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ స్కార్పియో వాహనము సడన్గా బ్రేక్ కొట్టడము, ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ ఎక్కి పైన ఉన్నటువంటి డివైడర్ ఎక్కి అటువైపు వేరే వైపుకు స్కార్పియో మలగడము, తిరిగి అది విజయవాడ వైపు వెళ్తున్న మరొక లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఇందులో 3 అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఉన్నారు. అంటే 2 డిఎస్పీలు, ఒక ఏఎస్పీ ఉన్నారు. సో ఆ 2 డిఎస్పీలు కూడా మృత్యువాత పడ్డారు. గతంలో వాళ్ళు హైదరాబాద్లో కూడా పనిచేసినట్టుగా తెలుస్తోంది. చక్రధర్ కావచ్చు, అలాగే మరొక డిఎస్పీ కూడా ఉన్నారు.